గూనె ఉన్న వాళ్ళకి కూడా మనకి సర్జరీస్ ఉంటాయి అంటారు. సో ఇది గూనె అనేది స్పైన్ అనేది స్ట్రైట్ అయిపోతుంది ఈ సర్జరీలో. అంటే స్పైన్ దానికి ఎండోస్కోపిక్ సర్జరీ ఏం చేయము, మనము దానికి స్క్రూస్ వేసుకోవాల్సి వస్తుంది. స్క్రూస్ అన్ని అంటే పైన ఒక ప్రాబ్లం ఉన్న లెవెల్ అంటే ఎక్కడైతే బెండ్ అయిందో దాని లెవెల్ పైన దాని లెవెల్ కింద వరకు మనం స్క్రూస్ వేసుకొని మధ్యలో ఉన్న బోన్ ఏదైతే బాగా బెండ్ అయిపోవడం అయితే రాంగ్ ఫార్మేషన్ అయింది, అంటే కరెక్ట్గా ఫామ్ అవ్వని బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ తీసేసి స్ట్రైట్ చేస్తే రాడ్స్ వేసి స్ట్రైట్ చేసుకోవచ్చు. అది ఎర్లీ స్టేజెస్లో తీసుకోవచ్చు అంటే లైక్ ఎప్పుడైతే టీనేజ్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఉంటే ఎక్కువ క్యూర్ అవుద్ది అంటారా, ఎప్పుడైనా పర్లేదు అంటారా? లేదండి, అంటే మనకి పర్మనెంట్ డ్యామేజ్ ఏజ్ పెరిగే కొద్దీ అవుతూ ఉంటుంది. యంగ్గా ఉన్నప్పుడు పేషెంట్స్ వన్స్ దే స్టార్ట్ రన్నింగ్ వాకింగ్ అవి చేస్తున్నప్పుడు ఆ బెండ్ అవ్వడం అవన్నీ పేరెంట్స్ గుర్తించడం లేకపోతే వాళ్ళు సొంతంగా గుర్తించడం ఉంటుంది. ఆ ఇనిషియల్ స్టేజెస్లో సర్జరీ చేసుకుంటే అవుట్కమ్స్ బాగుంటాయి. అంటే పీపుల్ కొంతమంది ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వేరే కంట్రీస్లో మొత్తం స్పైన్ ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు అన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు బెండ్ అవ్వడం అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. అది ఇనిషియల్గా చేసుకుంటే కొన్ని అలా బెండ్ అవ్వడం వల్ల స్పైనల్ కార్డ్ దెబ్బతింటే అప్పుడు అవుట్కమ్స్ బాగుండవు. స్పైనల్ కార్డ్ దెబ్బతినక ముందే ఏమైనా చేసుకోవాలి.